నమస్తే. ఆకలి, ఆహారం ఈ రెండిటిలో ఏది ముఖ్యం అని ఆలోచిస్తే ఆకలే ముఖ్యం. అందుకే ఆకలిని మహాభాగ్యం అంటారు, ఆహారాన్ని భాగ్యం అంటారు. అంటే ఆకలి అనేది మనం స్వయంగా సృష్టించుకోవాలి. ఆహారం అనేది మన దగ్గర లేకున్నా వేరే వాళ్ళు మనకు దానం చేయగలరు. అంటే ఏదైతే ఇతరుల ద్వారా లభిస్తుందో అది గౌణం అవుతుంది. ఏదైతే మన ద్వారా మనము సంపాదించుకోవాలో అది ప్రధానం అవుతుంది. అంటే ఆకలిని వేరే వారు ఇవ్వలేరు, అది మనమే సృష్టించుకోవాలి. అన్నాన్ని వేరే వాళ్ళు ఇవ్వచ్చు. కనుక అన్నము భాగ్యమైతే ఆకలి మహాభాగ్యం అవుతుంది. ఆకలిని మనం పెంచుకోవాలి. మనం బలవంతులం కావాలంటే ఆకలిని పెంచుకోవాలి మొదలు. ఆ తర్వాత ఆహారాన్ని సంపాదించుకోవాలి. అంటే ఆకలి ఎంత పెంచుకోగలిగితే మనము ఆహారాన్ని అంత తీసుకోగలము. ఆహారాన్ని ఎంత తీసుకోగలిగితే అంత శక్తిపరులం కాగలము. శక్తిరేవ జయతే అంటారు. శక్తి జయిస్తుంది. అంటే శక్తి కావాలంటే మొదలు జీర్ణశక్తి ఉండాలి. జీర్ణశక్తి అన్ని శక్తులకు మూలం. జీర్ణశక్తి ఉన్నప్పుడు మనము ఆహారాన్ని తీసుకుంటాము. ఆ ఆహారము జీవశక్తిలా మారుతుంది. ఆ జీవశక్తి శరీరం లోపల వివిధ రూపాలుగా మారిపోతూ ఉంటుంది. తిన్న ఆహారము రసంలా మారుతుంది, రక్తంలా మారుతుంది, మాంసంలా మారుతుంది, క్రొవ్వులా మారుతుంది, ఎముకలా మారుతుంది, మజ్జలా మారుతుంది, రజోవీర్యాలుగా మారుతుంది, 7 ధాతువులుగా మారుతుంది, సప్త ధాతువులుగా మారుతుంది. ఈ సప్త ధాతువుల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడతాయి. అంటే ఆహారము సప్తధాతులుగా మారాలంటే మనకేం ఉండాలి? జీర్ణశక్తి ఉండాలి. అందుకే అన్ని శక్తులకు మూలం, అన్ని జీవశక్తులకు మూలము జీర్ణశక్తి. జీర్ణశక్తి లేని రోజు జీవశక్తి లేదు, జీవశక్తి లేని రోజు ఈ ప్రపంచం శూన్యం. కనుక మనము జీర్ణశక్తిని పెంచుకోవాలి. జీర్ణశక్తి ఎలా పెరుగుతుంది? జీర్ణశక్తి అగ్ని ద్వారా పెరుగుతుంది. అందుకే అగ్నితత్వం అనేది చాలా ముఖ్యమైనది మన శరీరంలో. సర్వే రోగ మందాగ్ని అనేది ఒక సూత్రం ఉంది. అంటే ఎప్పుడైతే అగ్ని మందగిస్తుందో మన శరీరం లోపల రోగాలకు నిలయం అవుతుంది శరీరం. అంటే మనము ఆహారాన్ని తీసుకొని శక్తిని ఇవ్వలేనప్పుడు శరీరం లోపల రోగాలు పెరుగుతాయి. రోగాల నిలయం కాకూడదంటే అగ్ని ఉండాలి. ఈ అగ్నిని మనము పెంచుకునే ప్రయత్నం చేయాలి. అగ్ని ఎలా పెరుగుతుంది? అగ్ని ప్రయత్నం వల్ల పెరుగుతుంది, పురుషార్థం వల్ల పెరుగుతుంది, కర్మ వల్ల పెరుగుతుంది, కష్టపడడం వల్ల పెరుగుతుంది. అందుకే మనకు చరక సంహితలు వస్తుంది. ఆరోగ్యానికి 2 ముఖ్య సూత్రాలు చెప్పాడు మహర్షి. ఒకటి కష్టపడడం, 2 ఆహారం. అంటే ఎవరికైతే కష్టపడే లక్షణం ఉందో వాళ్ళకు జీర్ణశక్తి ఉంటుంది. ఎవరికైతే జీర్ణశక్తి ఉందో వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే జీర్ణశక్తి ఉంది, మంచి ఆహారము లభించింది అనుకోండి, ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆరోగ్యం గురించి ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. ముఖ్యమైన సూత్రాలు ఇవే. శ్రమ పడితే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరిగితే మనము ఎంత
ఆహారాన్నైనా మనం జీర్ణించుకోగలము. మనం ఎంత గొప్ప ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత శక్తిపరులం అవుతాం. అందుకే ఏం చెప్తాడంటే, శ్రమ చేయాలి, ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రమ చేసాము, జీర్ణశక్తి వచ్చింది, జీర్ణశక్తిని మించి తీసుకున్నాం అనుకోండి, అది జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది, లోపలికి వెళ్ళి రోగాలకు కారణమవుతుంది. కనుక మనము శ్రమ చేయాలి. శ్రమ చేస్తే అంటే ఇంతకుముందు తీసుకున్న ఆహారము జీర్ణమైపోయి అది జీర్ణశక్తిగా మారుతుంది. ఆ జీర్ణశక్తి ద్వారా మళ్ళీ జీర్ణశక్తికి అనుకూలంగా మనము అంటే లోబడి ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి అనేక రకాల జీవశక్తులను పెంచుతూ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. మళ్ళీ ఆహారం తీసుకోవడానికి అర్హత వస్తుంది. అంటే ఈ శ్రమ అనేది అంటే వ్యాయామం అనేది తీసుకున్న ఆహారాన్ని జీర్ణింపజేస్తుంది. తర్వాత ఆహారం తీసుకోవడానికి కావాల్సిన జీర్ణశక్తిని పెంచుతుంది. కనుక మనము వ్యాయామముకు తగ్గట్టు ఆహారాన్ని తీసుకోవాలి. ఇవే 2 ముఖ్య సూత్రాలు. ఈ 2 సూత్రాలను మనము పాటించగలిగితే మనకు రోగాలు రావు. అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి? మనకు ఈ చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రకృతి అంటే ఏంటి? నిజానికి చెప్పాలంటే ఈ ప్రకృతి పరిసరాల అన్నిటి కలయిక ఆహారం. అంటే ఈ ప్రకృతిని మనము భోగించడం అంటే భుజించడం. అంటే ప్రకృతిని భోజన రూపం లోపల భుజించడమే ప్రకృతిని భోగించినట్టు అవుతుంది. నిజమైన ప్రకృతి భోగం ఏంటంటే దాన్ని భోజనంలాగా మనము భుజించడం. ప్రకృతి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏముంది? ఈ శరీరాన్ని శక్తివంతం చేయడం. జీవనం అంటే ఏంది? ప్రకృతి నుంచి ఆహారాన్ని తీసుకోగలగడం. అంటే మనము ఆరోగ్యంగా జీవించినప్పుడు ఈ ప్రకృతి నుంచి కావలసిన పదార్థాలను మనం ఆహార రూపం లోపల భుజించగలము, భోగించగలము. లేకుంటే జరగదు అది. అంటే ఈ ప్రాసెస్ అనేది, ఈ శరీరం అనేది ప్రకృతి నుంచి తనకు కావలసిన దాన్ని సేకరించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అది కలిగి లేకపోవడాన్నే అనారోగ్యం అంటారు. అది ఎప్పుడైతే తీసుకోవడమో చేయలేదో ఈ శరీరము, ఇంకా బయట నుంచి ఏవి రావు గనుక, లోపలున్న శక్తి అయిపోతుంది కనుక మనము ఆయువు పోగొట్టుకుంటాము, మరణానికి చేరువవుతాము. అంటే జీర్ణశక్తి రావాలంటే మనము వ్యాయామం, శ్రమ చేయాలి. శ్రమ చేస్తేనే సరిపోదు, శ్రమకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు, అల్పంగా తీసుకోకూడదు. మన శరీరానికి ఏది కావాలో అది తీసుకోవాలి. అతి యోగము మంచిది కాదు, అల్పయోగము మంచిది కాదు, మిథ్యాయోగము మంచిది కాదు. ఇది ఆహారం విషయంలో పాటించవలసిన ముఖ్యమైన సూత్రం. అంటే మనకు జీర్ణశక్తి ఉందని అతిగా తీసుకున్నాం అనుకోండి, అది జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది, శరీరం లోపల శక్తులను ఉత్పత్తి చేయలేదు. అల్పంగా తీసుకున్నాం అనుకోండి, జీర్ణశక్తి కంటే చాలా తక్కువ తీసుకున్నాం అనుకోండి, అది కూడా మన జీర్ణశక్తి సరిపడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? జీర్ణశక్తి అది కూడా కొంత నష్టం చేస్తుంది మనకు. అంటే మనకు దాన్ని జీర్ణించుకున్న శక్తిని తీసుకున్నప్పుడు ఆ జీర్ణశక్తి కొంత మన శరీరంలో ఉన్న ఆహారాన్ని కూడా, శరీరంలో ఉన్న పదార్థాలను కూడా నష్టం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంత జీర్ణశక్తి ఉంటే అంత తీసుకోగలిగితేనే శరీరం లోపల అంత పదార్థాలు ఏర్పడతాయి. అంటే ఎక్కువ జీర్ణశక్తి ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ జీవశక్తి పెరుగుతుంది. తక్కువ తీసుకుంటే ఏమవుతుంది? అంటే జీర్ణశక్తికి సరిపడ సరిపడ తీసుకున్నప్పుడు
తక్కువ తీసుకున్నప్పుడు శరీరంలో పదార్థాల ఉత్పత్తి కానీ జీవశక్తి యొక్క ఉత్పత్తి కానీ సరిగా జరగదు. అంటే జీర్ణశక్తి ఏం సూచిస్తుందంటే మనకు ఎంత ఆహారం కావాలనో, అంటే లోపల మనకు ఎంత అవసరం ఉందో, రిక్వైర్మెంట్ ఉందో అది సూచిస్తుంది. కనుక దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. అంటే అల్పం కూడా మంచిది కాదు, అతి యోగం మంచిది కాదు, అతిగా తీసుకోవడం మంచిది కాదు, అల్పంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇక మిథ్యాయోగం. మిథ్యాయోగం అంటే మన శరీరం లోపల ఏదైతే తగ్గిందో దాన్ని తీసుకోవాలి. పెరిగిన దాన్ని తీసుకున్నాం అనుకోండి, మన శరీరం లోపల అంటే స్థూలంగా విభజిస్తే వాత పిత్త కఫాల నిర్మాణం ఇది ఈ శరీరం. ఇందులో వాతంలో చాలా రకాలు ఉంటాయి, పిత్తంలో చాలా రకాలు ఉంటాయి, కఫంలో చాలా రకాలు ఉంటాయి. ఇందులో వాతములో ఏ లక్షణాలు అంటే ఏ పదార్థాలు అంటే లక్షణాలు పదార్థాలను బట్టి వస్తాయి, గుణాలు గుణిలో ఉంటాయి. అంటే వాత పదార్థాల లోపల ఏ వాత పదార్థం తగ్గింది, ఏ వాత పదార్థం పెరిగింది, కఫ పదార్థాల లోపల ఏ కఫ పదార్థం పెరిగింది, ఏ కఫ పదార్థం తగ్గింది, పిత్త పదార్థాల లోపల ఏ పిత్త పదార్థం పెరిగింది, ఏ పిత్త పదార్థం తగ్గింది అనేది తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు తీసుకోవాలి. దానికి తగ్గట్టు తీసుకుంటే మంచిది, కానీ దానికి వ్యతిరేకంగా తీసుకున్నాం అనుకో దాన్నే మిథ్యాయోగం అంటారు. తగ్గట్టు తీసుకుంటే దాన్ని సమయోగం అంటారు. అంటే సమయోగం ఆరోగ్యానికి ముఖ్యం. అంటే మనము ఆహారాన్ని తీసుకోవడం అనేది సమయోగంలో తీసుకోవాలి. అతియోగం మంచిది కాదు, అల్పయోగం మంచిది కాదు, మిథ్యాయోగం మంచిది కాదు. కానీ మిథ్యాయోగానికి చాలా జ్ఞానం అవసరం. అంటే అన్నిటికీ అవసరమే. ఎంత తీసుకోవాలి, ఎంత ఎక్కువ తీసుకోకూడదు, ఎంత తక్కువ తీసుకోకూడదు అనేది తెలియాలి. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది కూడా తెలియాలి. ఈ మూడింటికి కూడా జ్ఞానమే అవసరం. జ్ఞానం లేనప్పుడు మనము అతిగా తీసుకోవచ్చు, అల్పంగా తీసుకోవచ్చు, మిథ్యాగా తీసుకోవచ్చు. సమయోగం దెబ్బతింటుంది. సమయోగము మనం పాటించాలంటే దానికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే మన శరీరంలో ఏం లోపించింది, ఆ లోపించింది ఎక్కడ లభిస్తుంది అనేది తెలుస్తుంది. ఏది అధికమైంది దాన్ని ఏ విధంగా మనం తొలగించుకోవాలనేది తెలుస్తుంది జ్ఞానం ద్వారానే. అందుకే శారీరక విజ్ఞానం అనేది మహాభాగ్యం. డబ్బు జ్ఞానం అనేది భాగ్యం అంతే. డబ్బును సంపాదించే జ్ఞానము భాగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకునే జ్ఞానము మహాభాగ్యాన్ని ఇస్తుంది. కనుక అంటే చాలామంది ఆహార జ్ఞానము అంటే ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలని తెలుసుకుంటారే కానీ ఆ ఆహారాన్ని మనము శారీరక శక్తులుగా ఎలా మార్చుకోవాలనే జ్ఞానము లేకపోవడం వల్లనే ఈ ప్రపంచంలో ఇన్ని రకాల రోగాలకు కారణం. ఈ రోగాలను మనం దూరం చేయాలంటే ఈ శారీరక జ్ఞానాన్ని పెంచాలి. శారీరక జ్ఞానం తర్వాత కావాల్సింది ఆహార జ్ఞానమే. అంటే డబ్బును మనం సంపాదించినప్పుడు ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరం యొక్క నిర్మాణము, శరీరంలో జరిగే క్రియలన్నీ కూడా, శరీరం ద్వారా చేసే కర్మలన్నీ కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. కనుక మనము ఆహార జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అంటే ఆరోగ్య జ్ఞానంలో ఆహార జ్ఞానం కూడా మిళితమైంది. అంటే ఆరోగ్య జ్ఞానం లోపల శరీరము, ఆహారము రెండిటి గురించి తెలిసి ఉండాలి. ఈ రెండిటి గురించి తెలిసి ఉంటే మిగతా అన్నీ కూడా లభిస్తాయి జ్ఞానాలు. ఆహారం గురించి, శరీరం గురించి అర్థమైనప్పుడు ఈ ప్రపంచం గురించి అర్థమవుతుంది. ఏదా పిండే తదా బ్రహ్మాండే. ఈ పిండం ఎలా ఉందో ఆ బ్రహ్మాండం కూడా అలానే ఉంది. కనుక మనము ఆహారానికి, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి. శరీర జ్ఞానానికి ఒక సూత్రం వ్యాయామం చేయాలి. అంటే మనకు శరీర జ్ఞానం మొత్తము లభించకపోయినా మనకు అర్థమయ్యేది వ్యాయామం, శ్రమ చేయాలి. అంటే చదువుకోలేని వారు కూడా, నిరక్షరాస్యులు కూడా ఈజీగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము రెండే సూత్రాలు: శ్రమ చేయడము, ఆహారాన్ని జీర్ణశక్తికి తగ్గట్టుగా
శరీరానికి కావాల్సింది తీసుకోవడం సరిపోతుంది. అంటే ఏదైతే ముఖ్యమో దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆరోగ్యం ముఖ్యం మనకు. ఆరోగ్యానికి ముఖ్యము జీర్ణశక్తి, జీర్ణశక్తికి ముఖ్యము వ్యాయామం చేయడం. వ్యాయామం చేసిన తర్వాత అతి యోగము, అల్పయోగము, మిథ్యాయోగం లేకుండా సమయోగంతో ఆహారాన్ని భుజించడం. ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఈ ప్రకృతిని పూర్తిగా భోగించగలరు. ఎందుకంటే శరీరం లేకుండా ఏమీ చేయలేము. శరీర మాధ్యం కళు ధర్మ సాధనం. ఏ ధర్మకార్యం చేయాలన్నా శరీరం ఉండాలి. ధర్మమైన, అర్థమైన, కామమైన, మోక్షమైన కేవలం శరీరం ద్వారానే సాధిస్తాం. శరీరం లేకుండా ఏమి చేయలేము. నేలను విడిచి సాము చేయలేము. శరీరానికే బాగా ప్రాధాన్యత ఇవ్వాలి మనం. బాగా ప్రాధాన్యత ఇవ్వడము అంటే శరీర విజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆహార విజ్ఞానాన్ని పెంచుకోవాలి. దీనితో పాటు ఆహార విజ్ఞానం ఉంది, శరీర విజ్ఞానం ఉంది, సరిపోతుందంటే న్యాయంగా కూడా ఉండాలి. మనము న్యాయార్జితం కష్టార్జితం భుజించాలి. ఎవరైతే న్యాయార్జితం కష్టార్జితం భుజిస్తారో, న్యాయార్జితము ధర్మో రక్షతి రక్షిత, ధర్మం రక్షిస్తుంది కనుక న్యాయార్జితము అనే భోజనము మనకు నష్టాన్ని చేయదు. కష్టార్జితం, కష్టం చేస్తున్నాం కనుక, శరీరాన్ని శ్రమ పెడుతున్నాం కనుక జీర్ణశక్తి కరెక్ట్గా ఉంటుంది, తిన్నది కరెక్ట్ అరుగుతుంది. అన్నీ తెలుసుకోవాలి మనం. జ్ఞానమే మన జీవితాన్ని నడిపిస్తుంది. మానవుడికి ఇవన్నీ అవసరం అవుతాయి, జంతువులకు అవసరం లేదు. ఎందుకంటే జంతువులు అవి భోగయోనులు. ఈశ్వరుడు వాటికి కావలసిన జ్ఞానాన్ని ఫిక్స్గా ఇచ్చాడు, అంతే. అవి పెంచుకోలేవు, అంతకంటే తగ్గదు. ఏమి తీసుకోవాలో అవే తీసుకుంటాయి. ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకుంటాయి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాయి. మనిషి జంతువులాగా అలా ఉండడు. జంతువులు వాటికి కావలసినవి ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది వాటికి తెలుస్తుంది. ఎందుకంటే ఫిక్స్ ఉంది వాటి లోపల నాలెడ్జ్. మనలో ఫిక్స్ లేదు. మనం కర్మయోన్లం. మనం జ్ఞానాన్ని పెంచుకొని జ్ఞానానికి అనుకూలంగా ప్రవర్తిల్లాలి, కానీ భోగయోనులాగా ఒక మూస పద్ధతిలో వెళ్ళలేం మనం. మన జ్ఞానం కావాలి. అందుకే అవి ప్రకృతి లోపల ఎక్కువ రోగులు కాలేదు. అంటే ప్రపంచం మారుతూ ఉంది. మారిన ఆ మార్పు మనుషుల్లో ఉంది, కానీ జంతువుల్లో రాలేదు. అంటే రోగాలు కానీ వాటి ప్రవర్తన కానీ వాటిలో చేంజ్ ఏం కాలేదు. కారణం ఏంటంటే వాటి నాలెడ్జ్ అనేది ఫిక్స్గా ఉంటుంది కనుక, అవి భోగయంలో ఆ నాలెడ్జ్ని ఎక్కువ తక్కువ చేసుకోలేవు కనుక, వాటి ఆహార వ్యవహారాలు కూడా ఒకే రకంగా ఉంటాయి కనుక, అవి సృష్టి ప్రారంభంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. కొంత వాతావరణ ప్రభావం వాటి మీద పడుతుంది. కాలుష్య ప్రభావము, కల్తీ ప్రభావము, కలుషితమైన మనసుల ప్రభావం కూడా పడుతుంది, కానీ అవి స్వయంగా మాత్రము వాటికి అవైతే నష్టం చేసుకునే స్థితికి దిగజారలేదు, దిగజారవు కూడా. మనిషే దిగజారిపోయాడు. మనిషి మరి ఎందుకు దిగజారిపోయాడు? మనిషిగా పుట్టినందుకంటే కాదు. మనుష్య రూపేణ మృగచ్చిరంతి. మనుషులేమి కానీ మృగాల్లా ఉన్నాం కదా. అంటే మనుషుడు అంటే ఆకారం ఉంటే సరిపోదు. ఆకారం ఉండి మానవత్వం లేకుంటే జంతువు కంటే హీనం. మనుష్య రూపేణ మృగచ్చిరంతి అని భర్తృహరి అన్నాడు. అంటే అసలు జంతువుల కంటే, మృగాల కంటే కూడా హీనం మనం, మానవత్వం లేని రోజు. అందుకే వేదం చెప్తుంది మనుర్భవ, మనుష్యుడవు కమ్ము. మనుష్యుడైతే మనము వాటికంటే ఎక్కువ పద్ధతులు పాటించగలము, జంతువుల కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలము, జంతువుల కంటే ఎక్కువ శక్తి సంపాదించుకోగలము, జంతువుల కంటే ఎక్కువ ప్రతిభను పొందగలం మనం. కానీ ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. అన్ని శక్తులను, అన్ని జంతువుల ప్రతిభలను మనం పొందగలము. అది కేవలం మానవుడికి సాధ్యం అవుతుంది.
మనను సంరక్షించుకోవడం కానీ, ప్రపంచాన్ని సంరక్షించడం కానీ, జంతువులను సంరక్షించే శక్తి మనకే ఉంది, ఆ జంతువులకు లేదు. వాటిని అవి కూడా సంరక్షించుకోవాలి. ఇంత గొప్ప మానవ జన్మ లోపల అర్థం చేసుకోవాల్సింది ఆరోగ్యం గురించి. ఆరోగ్యం లోపల ముఖ్యమైనది ఈ శరీర జ్ఞానము, ఆహార జ్ఞానము. అందులో ముఖ్యమైనది శ్రమ చేయడము, తర్వాత జీర్ణశక్తిని పెంచుకోవడము. జీర్ణశక్తిని పెంచుకొని ఆహారాన్ని అతిగా కానీ, అల్పంగా కానీ, మిథ్యగా కానీ సేకరించకుండా సమంగా సేకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన మెదడు చక్కగా పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మెదడు మాత్రమే శారీరక సుఖానికి, మానసిక సుఖానికి, ఆత్మిక సుఖానికి కారణమవుతుంది. ఈ సుఖాలను పొందే రకరకాల సుఖ సాధనలు ప్రకృతి నుంచి గ్రహించగలదు. శరీరం లోపిస్తే ఇవేవి సాధ్యం కావు. శరీరాన్ని బాగుంచుకుంటే వీటన్నిటిని మనము పొందుతూ ప్రపంచాన్ని కూడా పొందింపజేయవచ్చు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఆరోగ్యంలో వచ్చేది మొదటిది జీర్ణశక్తి, రెండవది ఆహార సేకరణ. జీర్ణశక్తి కోసము విధిగా వ్యాయామం చేయాలి. ఆహారం ఏది మనం గ్రహించాలో దానికి నిగ్రహణ అవసరం. అందుకే ఆయుర్వేదం లోపల ప్రజ్ఞాపరాధము అన్ని రోగాల కారణమని వస్తుంది. అంటే ప్రజ్ఞ అపరాధం అంటే ఏంటంటే ప్రజ్ఞ లోపల 3 ఉంటాయి: జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం. అంటే ఏ జ్ఞానం ఉండాలి? ఏది మంచి ఆహారము, ఏది చెడ్డ ఆహారము, ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఏది ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి. ఇది తెలిసి అంటే దీనికి సంబంధించిన జ్ఞానం ఆహార జ్ఞానం. జ్ఞానం అంటే ఆహార జ్ఞానం, శారీరక జ్ఞానం 2 వస్తాయి. శరీరము, ఆహారము రెండిటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి మనకు. ఈ జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞాపకంలో ఉండాలి, ఎప్పుడు గుర్తుండాలి. మన శరీరం ఎలా ఉంది, ఆహారం ఎలాంటిది ఉండాలి. అంతేకాదు నిగ్రహం ఉండాలి. మనకు శారీరక జ్ఞానం ఉంది, ఆహార జ్ఞానం ఉంది. నిగ్రహం అంటే మనం అది చెడుదని తెలిసినా తీసుకోవాలనిపిస్తుంది అనుకోండి. అంటే తక్కువ తీసుకోవాలని అనుకోవడం కానీ, ఎక్కువ తీసుకోవాలనుకోవడం కానీ, ప్రతికూలమైన ఆహారం తీసుకోవాలనుకోవడం కానీ ఎప్పుడు అనిపిస్తుంది? నిగ్రహం లేనప్పుడు అనిపిస్తుంది. నిగ్రహం ఉన్నప్పుడు మనము సమయోగంలో ఉంటాం. జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం. నిగ్రహం ఉంటే సమయోగంలో ఉంటాం. నిగ్రహం లేకుంటే మిథ్యాయోగము, అతియోగం, అల్పయోగము చేస్తాం. అప్పుడు రోగాలు వస్తాయి. కనుక మనము రోగగ్రస్తులమైతే మనము ఇతరులకు మేలు చేయడమేమో కానీ ఇతరుల నుండి సేవలు అందవలసి వస్తుంది. అంటే మనం పుణ్యానికి బదులు పాపాన్ని పెంచుకుంటాం. పుణ్యానికి బదులు పాపాన్ని పెంచుకోవడం ద్వారా పాపం ఏం చేస్తుంది? దుఃఖానికి కారణమవుతుంది. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగనివ్వదు పాపం. కనుక పాపం లేకుండా మనం ఉండాలంటే, పాపం చేయకూడదంటే మొదటి అర్హత ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే మనము పుణ్యానికి కారకులు అవుతాము కానీ పాపానికి కారకులం కాము. కనుక మనం పుణ్యాత్మలం కావాలంటే, మనం ఆనందాన్ని పొందాలంటే మొదలు ఆరోగ్యాన్ని పొందాలి.